అక్కడి అగ్రికల్చర్ మార్కెట్ పొలిటికల్ టార్గెట్ గా మారిందా? లీజుల వ్యవహారం గలీజు దందాగా మారిపోయిందా? రైతులకు సేవలు అందించాల్సిన చోట రాజకీయ హై డ్రామాకు తెరలేచిందా? పాలక మండలి పొలిటికల్ గేమ్ లో అక్కడి ఉద్యోగులు పావులుగా మారుతున్నారా, లేక అక్కడి ఉద్యోగుల పనితీరుపై పాలక మండలి అసహనంతో ఉందా? అసలు ఆ మార్కెట్ లో ఏం జరుగుతోంది? ఏకంగా ఒక అధికారి బదిలీ దాకా వెళ్లిన ఆ లీజు కహాని లోగుట్టు ఏంటి? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుందట అక్కడి రాజకీయ నేతల వ్యవహారం. ప్రజాసేవ ముసుగులో ప్రభుత్వ సొమ్మును ఏదో రూపంలో దిగమింగాలనుకునే తాపత్రయం కొందరిదైతే, తమకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని అక్కసుతో మోకాలడ్డు వేస్తున్నారట మరికొందరు. రెండు వైపులా రాజకీయ పార్టీల ప్రమేయం ఉండడంతో ప్రతి చిన్న విషయం రాజకీయ రంగు పులుముకుంటోందక్కడ. వ్యవసాయ మార్కెట్ కమిటీలో అప్పటి పాలకవర్గం అతి తక్కువ మొత్తానికి అప్పనంగా లీజుకు ఇచ్చారన్న అంశం ఇప్పుడు నంద్యాల జిల్లా రాజకీయాల్లోనే హాట్ గా మారింది. నంద్యాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వేదికగా హైడ్రామా కొనసాగుతోంది. శిల్పా సహకార శిల్పా సేవా సమితి రూముల లీజు వ్యవహారం ఇప్పుడు జిల్లా స్థాయి అధికారి బదిలీకి దారి తీసింది. అద్దె వివాదంతో మొదలై రాజకీయ రంగు పులుముకుని మార్కెట్ అధికారి వర్సెస్ చైర్మన్ గా మారింది వివాదం. నంద్యాల మార్కెట్ యార్డ్లో దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన లీజుల దందా ఇప్పుడు దుమారం రేపుతోంది. మార్కెట్ యార్డ్ ఆదాయానికి గండి కొడుతూ అతి తక్కువ అద్దెలతో కొనసాగుతున్న శిల్పా సహకార నంది రైతు సమాఖ్య రూములపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి సారించింది. ఎన్నికల సమయంలోని హెచ్చరించిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే చర్యలు మొదలుపెట్టారు. అయితే ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో కథ అడ్డం తిరిగింది. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి మాత్రమే ఖాళీ చేయించాలని కోర్టు చెప్పడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల అమలుకు డిప్యూటీ డైరెక్టర్ సహకరించడం లేదంటూ చైర్మన్ హరిబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా డైరెక్టర్ ఛాంబర్కు తాళం వేసి దిక్కున్న చోట చెప్పుకోమనడంతో చేసేదేమీ లేక డైరెక్టర్ సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఛాంబర్ కోసం చైర్మన్ ని కలిసి డిప్యూటీ డైరెక్టర్ ఆయనతో జరిగిన సంభాషణను రహస్యంగా ఫోన్లో చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. చైర్మన్ తనను వేధిస్తున్నారంటూ డైరెక్టర్ కల్పన మీడియా ముందుకు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో సీరియస్ అయిన మంత్రి ఫరూక్ ఆ అధికారిపై బదిలీ వేటు వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. డీడీని వెంటనే అమరావతి హెడ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీజుల వివాదంతో మొదలైన మార్కెట్ రచ్చ చివరికి ఒక అధికార బదిలీతో ముగిసినట్లు కనిపిస్తున్నా లోలోపల సెగలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయట. ఒక రూమ్కి 2,750 రూపాయల అద్దె. శిల్పా సహకార నంది రైతు సమాఖ్య పేరుతో 20 రూమ్స్ ఉండడంపై వివాదం నడుస్తోంది. 2011 నుంచి సుమారు 15 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా లీజ్ పీరియడ్ ముగిసి 2 ఏళ్లు కావడంతో కోర్టు ఆదేశాలను అనుసరించి ఫిబ్రవరి 20న 20 రూమ్స్ ఖాళీ చేయాలంటూ నోటీస్ ఇచ్చారు. అయితే 20 రోజుల గడువు మార్చి 17న ముగుస్తుండడంతో ఆలోపు గదులు ఖాళీ చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠను మరింత పెంచుతోంది నంద్యాల రాజకీయం. ఒకవైపు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబం, మరోవైపు ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తున్న కూటమి నేతల మధ్య నడుస్తున్న ఈ పొలిటికల్ హైడ్రామాకు నంద్యాల మార్కెట్ వేదిక కావడం ఆసక్తి రేపుతోంది. ఈ లీజుల వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో గానీ కథ మాత్రం క్లైమాక్స్కు వచ్చినట్లే ఉంది.